అదేం విచిత్రమో తెలియదు కానండి, ఎక్కడా జరగని చిత్ర విచిత్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయండి. ఏంటో అర్థం కాదు. జగనన్న కాలనీలు, ఏవైతే జగనన్న కాలనీలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో నిర్మించాడో వాటిల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకుని ఏంటి ఓ 3 లక్షల ఇల్లు అయితే కనుక గృహప్రవేశాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓ 3 లక్షల ఇల్లు. మరి ఈ 17 నెలల్లో ఎప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎప్పుడు ఇల్లు కట్టించారు, ఎవరికి అర్థం కాక జనాలు తల్ల పీక్కుంటున్నారు. జనాలు నిజంగా మన మామూలు కాదు. ఇందులోకి భాగంగా ఇప్పుడు మీరు చూడబోయే ఒక వీడియో, అది చూస్తే మీ బుర్రలు చెడిపోతాయి. నిజం, అస్సలు ఆ డౌట్ లేదు. ఇక ఆ వీడియో చూస్తే మీకు మర్చిపోద్ది. ఇంకా అసలు వీడియో అంటే ఇక దాన్ని మించిన వీడియో ఇంకోటి ఈ 2025లో రాదేమో. వీడియో ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి దానికి క్రెడిట్ ఇచ్చేయచ్చు. అలాంటి వీడియో ఒకటి చూపించబోతున్నాను మీకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన ఇళ్ళకే, అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఇది, ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డను కూడా ఎంత దారుణంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అన్న మాట. కానీ ఇది ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కనుక వీడియో చూసే ముందు అది రిక్వెస్ట్ ఉంది, కట్ చేస్తాను, వీడియో పెడతాను. వీడియో చూసే ముందు అది రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుందండి. నిజమేంటనేది అందరూ తెలియాలిగా, మీరు లైక్ చేయాలి. అది మీ బాధ్యత అని చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వీడియో చూడకముందు ఇవన్నీ ఎందుకు, వీడియో చూడండి ఫస్ట్ చెప్తాను. పూర్తయిపోయి వాళ్ళు దాదాపు 4 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు నేడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు వచ్చి నానా హంగామా చేసి ఏదైతే షోరూమ్ లో కార్ డెలివరీ చేస్తే ఒక అట్టం ఒక తాళం చేతికిస్తారో అలాంటి తాళాన్ని ఇచ్చి ఆబాసుపాలైపోయినటువంటి పరిస్థితి చాలా ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనము చూస్తే ఈ ఇంటికి సంబంధించి యజమాని ఉన్నారన్న, ఇది నన్ను ఇచ్చారా మీకు? సో ఇది తాళం. షోరూమ్ లోకి వెళ్తే కొత్త కారు డెలివరీ చేస్తే అది మన సొంత డబ్బులతో డెలివరీ చేసిన కార్ అయితే షోరూమ్ వాళ్ళు ఇలాంటి తాళం ఇస్తారు. అయితే ఎవరో కొనుగోలు చేసినటువంటి ఒక కారుకి ఇంకొకటి వచ్చి తాళం ఇచ్చినట్టుంది చందాన. ఇలాంటి తాళాన్ని ఇచ్చి 4 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ గృహానికి వీళ్ళేదో లబ్ధి చేకూర్చినట్లుగా ఇందులో మరి ముఖ్యంగా లబ్ధిదారుని పేరు, అదేవిధంగా పథకం పేరు, ఏ సంవత్సరంలో శాంక్షన్ అయిందో కూడా విడ్డూరంగా మర్చిపోయో ఆదమర్చో వాటిని కూడా నమోదు చేయడం జరిగింది. అంటే పొల్లిశెట్టి వెంకటమ్మ లబ్ధిదారుని పేరు, పథకం పేరు PMVY. ఇందులో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది 2019-20 సంవత్సరంలోనే కంప్లీట్ అయినట్టు. అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా ఇది కంప్లీట్ చేశారా? లేదు. ఇందులో 2019-20 సంవత్సరంలోనే కంప్లీట్ అయినట్లు క్లియర్ గా వాళ్ళే మెన్షన్ చేసి ఈ అట్టమొక్కని లబ్ధిదారునికి ఇస్తే నిజంగానే నేను అందుకే ముందుగానే చెప్పాను మీకు, దయచేసి నవ్వకండి, నవ్వు ఆపుకోండి అని చెప్పి కూడా. అన్న ఎన్నేళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళుగా ఉంటుంది. ఏంటన్నా ఇప్పుడు ఈ తాళంతో ఓపెన్ చేశారా? మళ్ళీ ఈ తాళం తట్ట ఓపెన్ అవ్వద్దండి. ఓపెన్ అవుతుంది. ఇంకెందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు, అంతే. ఏం చేసుకుంటారన్నా మీరు? ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి, సిమెంట్ మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారన్న? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఏం చెప్పారన్న? ఈ తాళం చేతికిస్తే ఏం చెప్పారు? ఈ తాళం ఇస్తా, ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. అప్పుడు మీకు నవ్వు రాలేదన్నా? నవ్వే వచ్చింది. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడైనా తాళాలు ఇచ్చేది. ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది. మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడైంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఏదైతే లబ్ధిదారు కూడా నవ్వు వచ్చేటువంటి విషయం, ఏదైతే ఈ తాళము ఇలాంటి 38 ఇండ్లను మేము లబ్ధిదారులకు అందజేశాము అని చెప్పి కూడా ఇదే జగనన్న కాలనీకి వచ్చి నిన్న ఇక్కడ హంగామా క్రియేట్ చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా కలెక్టరు, మిగిలిన అధికారులందరూ కూడా. చూసారుగా, అందుకనే నేను ఈ వీడియోకి ఇయర్ ఆఫ్ ద అవార్డు ఇచ్చేయచ్చు అని చెప్పాను. మామూలు వీడియో కాదు అది, బుర్ర చెడిపోయి ఉంటుంది మీకు చూసిన వాళ్ళందరికీ. ఎందుకంటే అసలు
అంటే ఆల్రెడీ 3 సంవత్సరాలు కాపురం చేస్తున్నారు ఆ ఇంట్లో. ఇప్పుడు 3 సంవత్సరాలు కాపురం చేసిన ఇంటికి వెళ్ళి ఇగో మీకు గృహప్రవేశం, ఈ రోజున మీ ఇంటి గృహప్రవేశం అని చెప్పేసి ఒక అట్టతాళం, కార్లు కొంటే వస్తాయి కదా, ఆల్రెడీ చెప్తున్నారు కదా, కారు కొంటే ఇస్తారు కదా ఒక అట్టతాళం లాంటిది. ఆ అట్టతాళాలో ఇంచుమించుగా ఆ గ్రామంలో ఓ 38 ఇళ్ళకి ఇచ్చేసారు. కాకపోతే ఇప్పుడు బాగా ఎక్కువగా రేటు పెరిగినాయి ఏం చెప్పమంటారా? బంతిపూ దండలో, తర్వాత అట్టికాయ గెలాలన్న చెట్లు, తర్వాత కొద్ది గొప్ప పెయింట్. ఎందుకంటనా ఇప్పుడు 3 సంవత్సరాలు ఇల్లు కాదంటే దాన్ని ముస్తాబు చేయాలిగా. కాపురం ఉంటున్న ఇల్లుని ముస్తాబు చేయాలంటే దాంట్లో గుమ్మాలకి వేలాడి తీయాలి బంతిపూలు దండలు అయ్యని. కాబట్టి అవన్నీ కట్టి వేలాడి తీశారు కొన్ని ప్రతి ఇంటికి. అంటే దేనికైతే అట్టతాళం ఇచ్చామో ఆ అట్టతాళం ఇచ్చిన ఇల్లు అన్నింటికి కూడాను మీరు అబ్జర్వ్ చేశారో లేదో బంతిపూలు దండలు కట్టేశారు ఫస్ట్. తర్వాత బయట మాత్రం తోరణాల కింద అర్ధ చెట్లు నరుకొచ్చేసి అవి పెట్టేశారు. కాబట్టి మొత్తం ఆ వీధిలో, అంటే ఏ వీధి మీకు చెప్పలేదు నేను ఎందుకని, నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని చినపొడుగుపాడు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న రాష్ట్రం మొత్తం కూడా అంటే 3 లక్షల మంది ఇళ్ళు ఇచ్చారంటే ఆ 3 లక్షలు ఎక్కడి ఇవే మరి. కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా గృహప్రవేశాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ గృహప్రవేశాల్లో చంద్రబాబు నాయుడు గారు గృహప్రవేశం చేసిన ఇల్లు కూడా జగన్ గారు కట్టించిందే. ఇది మరీ విడ్డూరం ఇది. కాబట్టి ఏదైతే ఈ పొడుగుపాడు గ్రామం ఉందో ఇక్కడ 38 ఇల్లు ఇచ్చారు. డైరెక్ట్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెళ్ళారు, తర్వాత కలెక్టర్ వెళ్ళారు, తర్వాత అధికారులు వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి సంసారం చేస్తున్న ఇళ్లలో ఉన్న జనాలు పిలిచి ఇదిగో గృహప్రవేశం ఇవ్వాలా అని అట్టమొక్క ఇచ్చారు, తాళం చెయ్య. దేన్ని ఏం చేసుకోవాలి దాంతో అంటే వచ్చిన వాళ్ళకి అందరూ చూపించాలంటాడు ఆ లబ్ధిదారుడు. మొత్తం ఆ లబ్ధిదారుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పరువు అంతా తీసిచ్చాడంటే. నేను అన్నాను కాదు కానీ పోనీ వీళ్ళ కోసమని చెప్పి వాళ్ళ కోసమైనా ఏదో అబద్ధం ఆడి ఉంటే వేరేలా ఉండేమో. అతను అబద్ధం కూడా వాడలా. మేము వచ్చే 3 సంవత్సరాలు అవుతుందండి, ఎప్పుడో 2023లోనో 2022లోనో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇది జగన్ గారు ఇచ్చారని మా అమ్మట్లే చేశాడు. అంటే చిన్న విశ్వాసం అండి. ఎలా అంటే చిన్న విశ్వాసం చూపించాలి కదా. ఆ విశ్వాసం కొద్దీ పాపం జగన్ గారు ఇచ్చాడని చెప్పాడు. కొంతమంది చెప్పడానికి భయపడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఆ రిపోర్టర్ ఇంకో చోటకి వెళ్తే ఆ ఇల్లుని చూపించి చెప్తా అంటే వాళ్ళు మేము చెప్పమని చెప్పి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే భయం ఏం జరుగుతుంది ఏంటో. ఇప్పుడు మీరు ఎవరైతే ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, జగన్ గారే ఇచ్చారని కరాఖండిగా చెప్పారనుకో, ఆ ఇల్లు తీసేసుకుంటారని భయం ఏంటో తెలియదు కానీ మొత్తం భయపడ్డారు పాపం వాళ్ళు. అంటే లేనిపోయిన రిస్కులు ఎందుకు నెత్తి మీద కట్టుకోవడం అని అర్థమైందా? కాబట్టి అంటే ఇలాగ చాలా చోట్ల చాలా రకాల గృహప్రవేశాలు జరిగినాయి. గృహప్రవేశం అంటే నాకు తెలుసు, కానీ ఈ రకమైన గృహప్రవేశాలు అయితే నాకు తెలియదు. దాంట్లో అసలు డౌట్ లేదు. కాబట్టి అంటే గృహప్రవేశాల్లో ఒక ట్రెండ్ సెట్ చేశారేమో, ఓ ట్రెండ్ క్రియేట్ చేశారేమో నాకు అనిపించింది గృహప్రవేశాల్లో కూడా. కాబట్టి ఎంత విడ్డూరమైన గృహప్రవేశాలు నేను ఎక్కడా చూడాల. అంటే చేసేసి మళ్ళీ గృహప్రవేశం ఏంటంటే లబ్ధిదారుడు నవ్వుతున్నాడు. అతను మీరు అబ్జర్వ్ చేసలేరు, నవ్వుతాడు. నాకు నవ్వు వచ్చింది. భలే జరిగినాయిలే 3 లక్షల ఇళ్ళ గృహప్రవేశాలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా జరగబోయి ఇయ్యే. ఎందుకంటే 1, 2 కాదు కదండి, 19 లక్షల చిల్లర ఎంత కానీ మొత్తం భారీ ఎత్తులు ఊళ్ళు నిర్మించేసాడు. ఊళ్ళే నిర్మించేసాడు, కాలనీలు నిర్మించేసాడు. పైగా వాళ్ళు వెళ్ళిన ఆ ఏరియా ఏంటిది, జగనన్న కాలనీలు. నాకు తెలిసి నాకు ఒక డౌట్ అయితే వచ్చిందండి నిన్న నుంచి. ఏదైతే గృహప్రవేశాలు జరుగుతున్నాయో, డమ్మీ గృహప్రవేశాలు అవి ఏవైతే జరుగుతున్నాయో, ఈ గృహప్రవేశాలు జరిగిన టైంలో నాకు తెలిసి జగనన్న కాలనీలు అనే పేరు మార్చేస్తారేమో నాకు అనిపించింది. తేడా కొట్టింది. జగనన్న కాలనీలు అనే అన్న పేరుని దాన్ని మారుస్తారేమో అని అనిపించింది. ఎందుకంటే పాపం వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో జగనన్న కాలనీలోకి వెళ్ళాలి. జగనన్న కాలనీలు అని చెప్పేసి ఆల్రెడీ అసలు నోటెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో గృహప్రవేశాలు చేయించాలి. అది ఇప్పుడు ఎవరు కట్టించినట్టు? జగన్ గారు కట్టించినాయి కదా, క్లియర్ కట్గా తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇలా ఒక నెల్లూరు జిల్లానే కాదు, ఎక్కడెక్కడైతే గృహప్రవేశాలు చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ డమ్మీ గృహప్రవేశాలే. లేదు అవన్నీ డమ్మీ గృహప్రవేశాలు అవన్నీ. కాబట్టి ఏదో చేశారు, మనం కూడా ఇచ్చామని అనిపించుకోవడానికి. ఇస్తే గనక స్ట్రైట్గా 2 క్వశ్చన్లు. మీరు ఇస్తానన్నదేమో 3 సెంట్ల స్థలం. అవి ఎంతమందికి ఇచ్చారు? 3 సెంట్ల స్థలం అంటే మేనిఫెస్టోలో పొందుపరిచింది. మీరు ఇచ్చిన హామీ 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు కదా రూరల్ ఏరియాలో. కాబట్టి ఆ 3 సెంట్ల స్థలం ఎంతమందికి ఇచ్చుంటారో సుమారుగా ఒకళ్ళకైనా ఇచ్చారా? లేదు. ఇల్లు కట్టిస్తే కనుక ఎంతమందికి ఆ 3 సెంట్లు స్థలాలు ఇచ్చిన వాళ్ళలో ఎంతమందికి ఇల్లు కట్టించారు? ఒక్కడికైనా ఇచ్చారా? స్ట్రైట్కి వచ్చారంతే. ఇంక 2 అసలు ఏమి లేదు, ఇంకా అడ్డదిడ్డాలు ఏం లేదు. కాబట్టి జగన్ గారు ఇచ్చిన ఇళ్ళనే మళ్ళీ గృహప్రవేశాలు చేశారు. ఇది ఎవరో అవునన్నా కాదన్నా జగమెరిగిన సత్యం.
ఆ లబ్ధిదారులకు అందరికీ తెలుసు 38 మంది లబ్ధిదారులు అక్కడ ఉంటే కనుక 3 లక్షల మంది లబ్ధిదారులకి తెలుసు ఏమని, ఖచ్చితంగా జగన్ గారు కట్టించిన ఇల్లు, దాంట్లో మనం కాపురాలు ఉంటున్న మన ఇంట్లోకి వచ్చి మరలా తాళాలు ఇచ్చి గృహప్రవేశం అంటారు ఇంటిల్లో అని ఆశ్చర్యపోవడం రాష్ట్రంలో ఉండే ప్రజల వంతు అయింది. ఇది చూసి నోరెళ్ళబెట్టుకోవడం ఏంటి చూసిన మీ వంతు అయింది. కాబట్టి ఇదండి జరిగింది. కాబట్టి మనం ఆలుకు కాదు పరువు మొత్తం తీసుకొచ్చి రోడ్డు పెట్టేయాడు ఆ లబ్ధిదారుడు మొత్తం. దాంట్లో ఎలాంటి ఉంటుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, చెప్తాను ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. మీ బాయ్స్కి లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.